hello. Welcome to Big Cinema. This is Sartaj. అందం అభినయం కలగలిసిన హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అలాంటి హీరోయిన్స్ ని ఏరి కోరి మరీ తమ సినిమాల్లోకి ఎంచుకుంటూ ఉంటారు మూవీ మేకర్స్. అలాంటి హీరోయిన్ ఇక వరుస సక్సెస్లు కొడితే ఇంకేముంది, భారీ బ్యానర్స్ అన్నీ కూడా తమ సినిమాల్లో నటించమని క్యూ కడుతూ ఉంటాయి. అలా టాలీవుడ్ బాలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే కాలీవుడ్ మాత్రం నన్నెందుకు రిజెక్ట్ చేస్తుంది అంటూ తెగ బాధపడిపోతుందట ఈ ముంబై ముద్దుగుమ్మ. కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం చాలా సహజం. ఇండస్ట్రీలో ఇది మరీ సహజం. కొత్త అందాలు పలకరిస్తుంటే పాత అందాలు కనుమరుగవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తన అందం, అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటే కోలీవుడ్లో మాత్రం సరైన అవకాశాలు రాక డీలా పడిపోతుందట బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించి కల్కీలో చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అడివేసే సరసన డెకాయిట్లో నటిస్తున్న ఈ అమ్మడు గత కొంతకాలంగా కోలీవుడ్లో అడుగెట్టాలని తెగ ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ సూర్య సరసన నటించబోతోంది అంటూ కోలీవుడ్ కోడై కూసింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమెకి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారగా ఆ స్థానంలో త్రిష వచ్చి చేరింది. అంతకుముందు కంగువాలో కూడా మృణాల్ చేయాల్సి ఉండగా ఆ స్థానంలో దిశా పటాని నటించడం గమనార్హం. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా కోలీవుడ్ నాట ఈ అమ్మడు అడుగు పెడుతుందో లేదో. ప్రస్తుతం రిలీజ్ల ట్రెండ్ మామూలుగా లేదండోయ్. అసలు కన్నా కొసరు ముద్దంటూ రిలీజ్ అయినప్పటికంటే రిలీజ్ అవుతున్నప్పుడే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సినిమాలు. తమని నవ్వించి, మురిపించి, మైమరిపించిన ఈ సినిమాలు ఎప్పుడొచ్చినా చూడ్డానికి తెగ వెయిట్ చేస్తున్నారట మన ప్రేక్షకులు. అయితే ఇప్పటికే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసుకున్న ఈ సినిమా మాత్రం అప్పటిదాకా ఆగలేను అంటూ మరింత ముందుగానే వచ్చేస్తూ ఉండటంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్. నందమూరి బాలకృష్ణ పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యం బాలయ్యబాబు సొంతం. పౌరాణిక, జానపద, సామాజిక, సోషియో ఫ్యాంటసీ ఇలా జానర్ ఏదైనా అద్భుతంగా నటించే బాలయ్య డైలాగులకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి బాలయ్య కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా 2 విభిన్న పాత్రలో నటించగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇక 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్తో మరింత క్వాలిటీతో ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. మొదటిగా ఈ సినిమాని ఏప్రిల్ 11న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే సినిమాకి మంచి థియేటర్లు లభించడంతో ముందుగా అనుకున్న డేట్ కాకుండా ఏప్రిల్ 4వ తేదీని రిలీజ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు ప్రొడ్యూసర్ శివలింక కృష్ణప్రసాద్. చూడాలి మరి రిలీజ్లో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా రిలీజ్లో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతోందో. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన సినిమా రాబిన్ హుడ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక మార్చ్ 28న ఈ సినిమా థియేటర్స్ ని పలకరించబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది మూవీ టీం. సో వెంకీ కుడుముల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే నేను అప్పుడు ఆ సినిమాకి పిఆర్ మనోడు అన్నా కళ్యాణ్ గారి దగ్గర అని అడిగేవాడు, కల్ట్ ఫ్యాను. సో అలాంటి వెంకీ కుడుముల ఈరోజు ఒక సూపర్ సినిమా ఎన్నో తీస్తూ ఈ సినిమా డైరెక్టర్ అవడం నాకు చాలా, ఎందుకంటే ఇద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం, ఆఫీస్. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ముందు నిలబడి ఈ రోజున ఇక్కడ నేను మాట్లాడే అర్హత నాకు ఉంది అని అంటే ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్లో ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, హాయిగా ఫ్యామిలీతో
ఏసీ థియేటర్లో కూర్చుని మనస్ఫూర్తిగా హాయిగా చాలా కాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగడానికి కారణం వెంకీ కుడుముల. Wow, like such happy faces. I'm so happy to be here. We have to start with our chief guest today. Sir, I'm having a fangirl moment right now because, of course, Sir is a legendary batsman. We know that. But I had the good fortune of watch you play live in the India-Australia World Cup Finals 2023. I couldn't believe when I saw Sir fielding. I don't know how he was doing it. Your speed from one end to the other, it's impeccable. I couldn't believe my eyes. And it's such an honor to meet you. And the fact that, you know, you entertain the Indian crowd, it's so heartwarming. భీష్మ ఇద్దరం కలిసి డెలివర్ చేయగలిగాము. అండ్ ఆఫ్టర్ దట్ 5 years బ్యాక్ భీష్మ వచ్చింది. ఈ ఈ ఈ ఈ మధ్యలో ఈ 5 yearsలో అనుకున్న ఏవి అవ్వలేదు. సో ఎక్కడో టైం అంతా కరెక్ట్గా లేదు అనుకున్న టైంలో నేను నితిన్ అన్నకి చెప్తా ఉంటే నితిన్ అన్న అలా చూసేవాడు. అంటే సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టు నా కష్టాలు ఆయనకి చెప్తున్నా. ఆయన చూడండి ఎన్ని కష్టాలు చూశారు ఆయన. చూసి దాని నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు వెరీ వెరీ పాజిటివ్ మ్యాన్. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను నితిన్ అన్న. అండ్ ఈ సినిమాని ఇలా తీయగలిగాను అని అంటే రీజన్ కేవలం మా నవీన్ గారు అండ్ రవి గారు వల్లే. సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఇప్పటిదాకా అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు. ఆ సినిమా అంత గ్రాండియర్గా ఉంది. మీరు ట్రైలర్లో చూసింది కొంచెమే, కానీ సినిమాలో చాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది. చాలా పెద్ద స్పాన్ ఉంటుంది. ఇదే March 28 మా రాబిన్హుడ్ సినిమా వస్తుంది. మీరందరూ ఆశీర్వదించాలి, ప్రేమించాలి, చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ పేరున ప్రతి ఒక్కరు ఫస్ట్ మైత్రి, ఇట్స్ ఇంకా మైత్రి అయిపోయింది. I've had such a good association started and I'm so grateful Ravi garu, Naveen garu for always being there with me. And our director Venki Kudumala garu, అది గ్యాప్లో అట్లుంటుంది మరి. మీ పేరు అన్నాను, ఎంత మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలుస్తుంది. నో బట్ జోక్స్ అపార్ట్, ఆనెస్ట్లీ అనుకోకుండా చేసిన సినిమా, కానీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా తీసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీరు బహుశా నీరా వాసుదేవన్ పేరు రాసినప్పుడు నన్ను ఊహించుకోలేదు, కానీ ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు ఈ అవకాశం వచ్చింది. మా డైరెక్టర్ వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడు అండి. అండ్ వెంకీ గురించి నేను ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మాట్లాడను, ఎందుకంటే సినిమా విల్ స్పీక్. అండ్ వెంకీ నుంచి ఒకటే చెప్తాను, తనకి నా మీద ఎంత లవ్ ఉందో నా మీద ఆ లవ్ని ఈ సినిమాలో చూపించాడు. అది March 28న యూ విల్ విట్నెస్ ఇట్. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు, ఐఫా, సైమా, వీలైతే ఆస్కర్ అవార్డు అన్నీ కూడా కాదు, వచ్చేది మా వెంకీ కుదుములాకి యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఈ మధ్య రీల్స్లో బాగా ఇస్తాడు యాక్టింగ్. ఇన్స్టా రీల్స్లలో, ప్రోమోస్లో అన్నిట్లో యాక్టింగ్ చాలా బాగా ఇస్తాడు. సో యాక్టర్గా అవార్డు వచ్చేది మా వెంకీకి. సో థ్యాంక్ యూ వెంకీ. దిస్ ఆర్ సెకండ్ ఫిలిం. అండ్ నెక్స్ట్ త్వరలోనే ఇంకో మన థర్డ్ సినిమా చేయాలి, అది ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద లెజెండ్ ఆఫ్ క్రికెట్ డేవిడ్ వార్నర్ మామ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. With your presence, this film has gone to another level. So thank you very much, sir. Thank you all. Appreciate you turning up. Thank you very much. From the bottom of my heart, I want to say thank you all for all the support over the last 15 years. I really appreciate it. To my three movie makers, Venki, I was very nervous getting out of my coloured clothing and getting into the film sort of industry. You brought it to my attention to come. I spoke to you. I reached out to Sri Leela as well to say I'm humbled for the offering to come and participate in the movie, but I wanted to make sure it was going to be a big success. And I was nervous to come into your family and your world because it is foreign, but thank you from the bottom of my heart. It's amazing and I feel privileged and honoured that you guys have all accepted me into your family.
నటుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒళ్ళో తాజాగా మరో పురస్కారం వచ్చి వాలింది. గత 12 సంవత్సరాలుగా భారత కల్చరల్ అకాడమీ ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ కలిసి ఈ కుమ్రం భీం జాతీయ పురస్కారం అందిస్తున్నామని, అందులో భాగంగా 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఈ అవార్డుకు డైలాగ్ కింగ్ సాయి కుమార్ని ఎంపిక చేశామని తెలిపారు ఆర్గనైజర్స్. ఇక ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొనడం విశేషం. బాలనటుడిగా తెలుగులో ప్రారంభించిన నా జీవితానికి ఒక అద్భుతమైన మలుపిచ్చిన సినిమా పోలీస్ స్టోరీ. దానికి కారకులు కర్ణాటక, ఆ కర్ణాటక ఇండస్ట్రీ, కర్ణాటక జనం, ఆ కర్ణాటక వాళ్ళ ప్రేమాభిమానాలు. ఇందాక మీ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా బెల్గాం ఆయన వెంకటేష్ గారు, ఆయన నా కన్నడ సినిమాలు ఎన్నో చూశారండి. ఎందుకంటే ఆ పోలీస్ స్టోరీ కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్న డైలాగు. అలాగే నేను ఎన్టీ రామారావు గారితో నా మొదటి సినిమా డబ్బింగ్ చెప్పడం జరిగింది, సంసారం అనే సినిమా 1974లో. అలాగే నేను మొట్టమొదటిసారి ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది అన్న మైసభ దుర్యోధనుడి డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. దానికి ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, అలాగే మనకి ప్రతి అడుగులోనూ గురువులు చాలా ముఖ్యం. అందుకనే మన గురుభ్యో నమః అంటాం. నాకు కాకరాళ గారు, జేవి రమణమూర్తి గారు, అలాగే ఈ స్వరం మా నాన్నగారు ఇచ్చింది, సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అలాగే నేను బాగా చదువుకున్నాను. ఐ డిడ్ మై బ్యాచులర్స్ పబ్లిక్ రిలేషన్స్, ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. నేను యాక్చువల్గా ఐఏఎస్ వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళు రియల్ వాళ్ళు చూసిన తర్వాత మేమంతా రీల్ అదే చెప్తూ ఉన్నాను. పోలీస్ ఆఫీసర్గా నా అదృష్టం అన్ని క్యారెక్టర్స్, అన్ని ర్యాంక్ క్యారెక్టర్స్, ఒక 50 సినిమాలు పైగా నేను పోలీస్ ఆఫీసర్గా చేయడం జరిగింది. బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జాట్. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రణదీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్, సయేమి ఖేర్, రెజీనా కిసాండ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అతి త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా ముంబైలో ఘనంగా ట్రైలర్ లాంచ్ చేసుకుంది మూవీ యూనిట్. थैंक यू सो मच सनी सर. मैं क्या बोलूं, जिसकी फिल्म देखने के लिए सालों साल फिल्म दर फिल्म ब्लैक में टिकट खरीद के पूरा झुंड मेरा दोस्तों का सनी सर की फिल्म देखने जाता था, आज सनी सर के साथ ये फिल्म करने का मौका मिला. थैंक यू सो मच और बहुत बढ़िया अनुभव रहा. थैंक यू सो मच ओपी सर. सो क्या बोलूं, शब्द नहीं है मेरे पास. ही सो स्वीट, सो टैलेंटेड एंड पेशेंस अलग लेवल का है ओपी सर का. थैंक यू सो मच. मैत्री जिन्होंने धमाका मचा रखा है, पुष्पा 2 और लाइनअप ऐसा है कि क्या ही बोलूं, ऐसा लगता है माउंट एवरेस्ट जैसा लाइनअप है. एंड थैंक यू रवि सर. मैंने खुद डायरेक्ट की थी पिक्चर, तो मुझे डर लग रहा था कि एक सेट पे जाके एक्टिंग कैसे करेंगे. तो thanks to my friend Gopi who really eased me into it. It was wonderful. I remember he gave me the first narration in Telugu, which was very interesting and I enjoyed it very much. And it is JP Pillu actually who convinced me to do this movie further, because I was playing Jat. In movie called Jat, I was not playing Jat, so there was a problem, but that's the beauty of entertainment. If there was anybody else playing Jat except for Sunny Baji, I probably would not have done it. और जब उन्होंने मुझे कहानी सुनाई तो बोला नहीं, वो कहानी नहीं करेंगे, ये आपकी सॉरी बोल वाली कहानी करेंगे. बिकॉज उन्होंने सॉरी बोल के मुझे ऐसा अंदर खींच लिया, मुझे दिख रहा था कि इनका जो विजन है, आई जस्ट बिलीव्ड इट एंड उस तरह से ये फिल्म बनी. एंड देन ऑब्वियसली our producers, they have been so good. I'm सच में कहता हूँ कि बॉम्बे के प्रोड्यूसर इनसे सीखे.
तभी जाके बोलते हैं ना, हाँ इसको जो आप लोग बॉलीवुड बोलते हैं उसको हिंदी सिनेमा बनाओ पहले, और सीखो कि कैसे सिनेमा बनता है, प्यार से बनता है, सब्जेक्ट को लोग पहले एंजॉय करते हैं और फिर डायरेक्टर को लेते हैं, फिर उनके विश्वास पे छोड़ देते हैं, बिकॉज वो बना रहे हैं। क्योंकि सबसे बड़ा हीरो तो स्टोरी होती है, और जो स्टोरी लेकर आता है वो डायरेक्टर होता है, उसने बनानी होती है, और उस पर ये लोग इतना यकीन करते हैं कि वो किसी चीज़ की कसर नहीं छोड़ते। और मुझे बहुत मज़ा आया सबके साथ काम करते हुए। मैं तुमसे कह रहा हूँ चलो दूसरी फिल्म शुरू करें, इतना मज़ा आया, शायद मैं वहीं जाके सेटल करूँ। I am really very happy to direct the legend of Telugu Indian industry, Bollywood industry and Indian industry, Sunny Deol garu. I love action films and I saw all of his films when I am directing before. I saw when I am growing up as a child, I saw his action films, Ghatak, Jiddi and Damini. Damini is my favorite, and he's walking that is. And when I saw that film recently, again I am directing Sunny sir, I saw Damini, and I want to show this Sunny Deol to again to audience, and when I'm directing Sunny sir, really I'm very happy, and I never see that a star very humble and very lovely person. Sir, I love you, sir. ఒకప్పుడు పోకిరి సినిమా 40 కోట్లు వసూళ్లని చూస్తేనే ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయిపోయింది. 75 సంవత్సరాల సినీ రికార్డ్ ని తిరగరాసిందని పరిశ్రమ మొత్తం కూడా కోడై కూసింది. ఈ కలెక్షన్స్ ను నా భూతో నా భవిష్యత్తు అంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. అలాంటి పరిస్థితి నుండి నేడు మా టార్గెట్ 1000 కోట్లు అంటూ చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారంటే సినిమా స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి తాజాగా తమ సినిమాలతో 1000 కోట్లకి గురి పెట్టిన ఆ ఇండియన్ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. మా సినిమా 50 కోట్లు కొట్టిందంటే మా మూవీ 100 కోట్లు వసూలు చేసింది. ఈసారి 200 కోట్లు పక్కా అంటే మా టార్గెట్ మాత్రం 300 కోట్లు. మొన్నటి వరకు స్టార్స్ కలెక్షన్స్ టాపిక్ వస్తే వినిపించిన మాటలేవి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ ఏకంగా 1000 కోట్లే మా టార్గెట్ అని బరిలోకి దిగిపోతున్నారు మన బడా స్టార్స్. టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికే బాహుబలి 2, కల్కి 2తో 1000 కోట్లను వసూళ్లను 2 సార్లు టచ్ చేసిన ప్రభాస్ రాజా సాబ్తో మరోసారి 1000 కోట్ల క్లబ్ పై అటాక్ చేయబోతున్నాడు. ఇక RRRతో 1350 కోట్లు వసూళ్లను అందుకున్న తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ వైపు ఆశగా చూస్తున్నాడు. ఇక పుష్ప 2తో బన్నీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టగా ఇప్పుడు మరోసారి అట్లీ మూవీతో అటాక్ చేయబోతున్నాడు. చరణ్ కి RRR తప్ప మరో పాన్ ఇండియా హిట్లు లేవు. పెద్దతోనైనా ఆ కోరిక తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక మహేష్ కి ఎలాగో జక్కన్నా ఉండనే ఉన్నాడు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే పఠాన్, జవాన్లతో షారుఖ్, దంగల్తో అమీర్ అలవోకగా 1000 కోట్లని కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబోయే సినిమాలు కూడా ఈ క్లబ్ పైనే దృష్టి పెట్టాయనేది కాదనలేని సత్యం. ఛావా, స్త్రీ 2 సినిమాలు గట్టిగానే ట్రై చేసినా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేకపోయాయి. అయినా 800 కోట్లకి దరిదాపుల్లోకి వచ్చాయంటే ఆశ్చర్యమే. అయితే ఊహించని విధంగా ఇప్పటి వరకు కాలీవుడ్ నుంచే ఒక్క సినిమా కూడా ఈ జాబితాలోకి చేరకపోవటం కాస్త ఆశ్చర్యమనే అనుకోవాలి. చూడాలి మరి అంతా అనుకుంటున్నట్లుగానే కూలీ అయినా ఈ కలని నెరవేరుస్తాడో లేదో. సో ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.